దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలకమైన బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా శాసన మండలి కూడా భేటీ కానుంది. తొలుత శుక్రవారం ఉదయం ఉభయ సభల్లో చర్చించాల్సిన అంశాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. 5 రోజుల పాటు వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉభయ సభల్లోనూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులకు, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం సభ్యులకు మధ్య వాడీవేడి చర్చలు సాగే అవకాశం ఉంది. మరోవైపు కీలకమైన బిల్లులను ప్రభుత్వం తీసుకురానుంది. అదేవిధంగా పార్లమెంట్లో తాజాగా ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుపైన సభలో చర్చ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఉభయ సభల సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన నేటి ఉదయం శ్రీ మలయప్ప స్వామి సింహ వాహనంపై యోగ నరసింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు, భజనలు, కోలాటాలు, జియ్యంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. శ్రీవారు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో సింహ దర్శనం అతి ముఖ్యమైంది. సింహ రూప దర్శనంతో సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ముత్తిపు పందిరి వాహనంపై స్వామివారు అభయ ప్రదానం చేస్తారు. प्रजापतिः प्रजापतिर्भवृषभमुपादधाति दधात्युपदधाति दीयते तत् देवैव दत्तदेवापतेः कामदुघातया कामदुघातया. తిరుమల నడకదారిలో బోన్ కు మరో చిరుత చిక్కింది. గత వారం రోజులుగా చిరుత సంచారాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే ఈ చిరుత సైతం చిక్కడం గమనార్హం. ఇప్పటికే 6 చిరుతలను బంధించడం జరిగింది. అయితే లక్షితపై దాడి చేసిన చిరుతని గుర్తించడంలో ఉత్కంఠ కొనసాగుతోంది. లక్షితపై దాడి చేయలేదని నిర్ధారణ కావడంతో ఇప్పటికే 2 చిరుతలను అటవీ ప్రాంతంలో వదిలివేయడం జరిగింది. మరో 2 చిరుతల రిపోర్టులు రావాల్సి ఉండడంతో చిరుతల్ని ఎస్వీ జూలో క్వారంటైన్లో ఉంచారు. నేడు చిక్కిన చిరుత నమూనాని సైతం అధికారులు ల్యాబ్కి పంపనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్లో ఉన్న పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్పై విజయవాడ ఏసీబీ కోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. సిఐడి తరపున ముకుల్ రోహత్గి, రంజిత్ రెడ్డి, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సిఐడి దాఖలు చేసిన చంద్రబాబు నాయుడు కస్టడీ పిటిషన్తో సహా బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై విచారణను వాయిదా వేసింది. ఈ నెల 21వ తేదీ వరకు పిటిషన్లపై విచారణను వాయిదా వేసింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ దృష్ట్యా అన్ని పిటిషన్లపైన విచారణను కోర్టు వాయిదా వేసింది. మరోవైపు క్వాష్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు నిన్న ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల 3వ రోజైన బుధవారం లోక్సభలో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లుపై చర్చ జరుగుతోంది. నారీ శక్తి వందన్ అభియాన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మాట్లాడుతూ ఈ బిల్లు ఆమోదం పొందితే లోక్సభతో పాటు అసెంబ్లీలోనూ మహిళలకు రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపారు. మహిళా రిజర్వేషన్తో మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు. దేశంలో మహిళల గౌరవం పెరగడంతో పాటు వారికి సమాన అవకాశాలు వస్తాయన్నారు. 15 ఏళ్ల పాటు ఈ రిజర్వేషన్లు అమల్లో ఉంటాయని మంత్రి వివరించారు.
ఈ బిల్లుకు ఎన్డీఏ కూటమి పార్లమెంటు సభ్యులు అందరూ మద్దతు తెలుపుతున్నట్లు अर्जुन राम मेघवाल తెలిపారు। पहला जो क्लॉज है वो संविधान का आर्टिकल 239, उसमें हम एक 239AA जोड़ रहे हैं, जिससे नेशनल कैपिटल दिल्ली की असेंबली में महिलाओं के लिए 33% सीट का रिजर्वेशन सुनिश्चित होगा, जिसमें 330 आर्टिकल जो संविधान का है उसमें 33A एक हम सेक्शन जोड़ रहे हैं, आर्टिकल जोड़ रहे हैं, जिसके अनुसार महिलाओं के लिए लोकसभा में 33% आरक्षण होगा। लोकसभा में ये बहुत बड़ा कदम है अध्यक्ष जी। और तीसरा संशोधन बिल के क्लॉज 4 के अनुसार संविधान के आर्टिकल 332 के बाद एक नया आर्टिकल 33A जोड़ा जा रहा है, जिसके अनुसार महिलाओं के लिए स्टेट लेजिस्लेटिव असेंबली में 33% सीटों का प्रावधान हम करने जा रहे हैं। और जो चौथा एक क्लॉज है 5, उसके अनुसार संविधान का आर्टिकल 334 के बाद एक नया आर्टिकल 33A जोड़ा जा रहा है, जिसके अनुसार महिलाओं के लिए ये आरक्षण जो आज ये सदन चर्चा के लिए ले रहा है, ये आरक्षण 15 सालों के लिए प्रभावी रहेगा। 15 सालों के बाद अगर इसको बढ़ाना है तो ये संसद ही तय करेगी, ये संसद को अधिकार रहेगा। మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడే అవకాశం తన జీవితంలో కూడా ఒక భావోద్వేగ ఘట్టమని సోనియా గాంధీ పేర్కొన్నారు। స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని నిర్ణయించే రాజ్యాంగ సవరణను మొదటిసారిగా తన జీవిత భాగస్వామి రాజీవ్ గాంధీ తీసుకొచ్చారని తెలిపారు। అయితే ఇది రాజ్యసభలో వీగిపోయిందన్నారు। తర్వాత ప్రధానమంత్రి పివి నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యసభలో ఆమోదించిందన్నారు। ఫలితంగా స్థానిక సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా 15 లక్షల మంది మహిళా నేతలు ఎన్నికయ్యారని తెలిపారు। రాజీవ్ గాంధీ కల పాక్షికంగా మాత్రమే పూర్తయిందన్నారు। ఈ బిల్లు ఆమోదంతో ఆయన కల పూర్తిగా సాకారమవుతుందని సోనియా పేర్కొన్నారు। अध्यक्ष महोदय, आपने मुझे बोलने का इजाज़त दिया, मैं आपकी आभारी हूँ। भारतीय राष्ट्रीय कांग्रेस की तरफ मैं नारी शक्ति बंधन अधिनियम 2023 के समर्थन में खड़ी हुई। अध्यक्ष महोदय, स्त्रियों के योगदान की स्वीकार करने और उसके प्रति आभार व्यक्त करना का यह सबसे उचित समय। इस बिल को लागू करने में और देरी करना भारत की स्त्रियों के साथ घोर नाइंसाफी है। भारतीय राष्ट्रीय कांग्रेस की तरफ से मैं आपके द्वारा सरकार से मांग करती हूँ कि नारी शक्ति बंधन अधिनियम 2023 को उसके रास्ते की सारी रुकावटों को दूर करते हुए जल्दी से जल्दी लागू किया जाए। ऐसा करना न सिर्फ ज़रूरी है बल्कि संभव भी है। धन्यवाद। పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్సభలో జరిగిన చర్చల్లో కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగ గీత మాట్లాడారు। తెలుగు తల్లి గర్వపడేలా తాను తెలుగులో మాట్లాడే అవకాశం వచ్చిందంటూ ప్రసంగాన్ని తెలుగులో కొనసాగించారు। రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లు సమాజం కానీ దేశం కానీ అభివృద్ధి చెందిందంటే అక్కడి మహిళల అభివృద్ధిని చూసి చెప్పాలని అన్నారు। మహిళా బిల్లుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తామంతా మద్దతిస్తున్నామని తెలిపారు। భారత మాతకి మహిళలందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు। మా తెలుగు తల్లి ఆనందపడేలా కొత్త పార్లమెంట్లో భవనంలో మొదటి బిల్లులో మొదటిగా మాట్లాడే అవకాశం నాకు వచ్చింది తెలుగులో। సార్, ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత, స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారు, సమాజం కూడా ముందుకు వెళ్తుందనే ఆర్యోక్తి ఉంది। అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ వారు చెప్పినట్టుగా ఒక సమాజాన్ని కానీ ఒక దేశాన్ని కానీ అభివృద్ధి చెందింది ముందుకు వెళ్ళింది అని చెప్పాలి అంటే మహిళల యొక్క స్థితిగతులను చూసి చెప్పాలి, మహిళలకు ఉన్న హక్కుల గురించి చెప్పాలి,
మహిళలు అనుభవిస్తున్న పరిస్థితుల గురించి తెలుసుకున్నట్లయితే ఆ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్తారు. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి మహిళా బిల్లు మరి ఈరోజు చర్చకు తీసుకువచ్చినందుకు, ఈరోజు పాస్ చేయబోతున్నందుకు సభ్యులందరి సహకారంతో అందరూ మాట్లాడడం జరిగింది. గౌరవ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది. 27 సంవత్సరాలుగా పోరాటాలతో, అనేక అడ్డంకులతో, అనేక ఒత్తిడులతో ఈ బిల్లు రాలేకపోయినప్పటికీ కూడా వికసిత్ భారత్ని 2047లో సాధించాలి అంటే నిర్ణయాత్మక విధానంలో మహిళల పాత్ర ఉండాలి అని చెప్పి ప్రధానమంత్రి గారు నిర్ణయించి మరి అందరి సహకారంతో ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. మరి ఈ బిల్లును కూడా త్వరితగతిని డీలిమిటేషను, సెన్సెస్ ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేయించి, ఎందుకంటే మహిళలు ఈరోజు జనాభాలో సగభాగం ఉన్నారు. 50% రిజర్వేషన్కి డిజర్వ్డ్గా ఉన్నారు మహిళలు ఈరోజు. అటువంటి మహిళలకి 33% వస్తుంది. మాకు సంతోషంగా ఉంది. ముందు ముందు రాబోయే రోజుల్లో కూడా మరింత ఇవ్వాలి. 2024 ఎన్నికల్లోనే ఈ మహిళా బిల్లు అమలయ్యేలా చూడాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను పురస్కరించుకుని రాజ్యసభలో ఈరోజు అధికార పక్ష నేత పీయూష్ గోయల్ మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించిన తీరు శాస్త్రీయంగా లేదన్నారు. అందుకే ఇప్పటికీ తెలంగాణ, ఏపీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు. దీనిని తాను రాజకీయంగా చూడడం లేదని, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాన్ని చెప్తున్నానని మంత్రి అన్నారు. విభజన ఎలా జరిగిందనే విషయం జోలికి తాను పోవటం లేదన్నారు. భారతదేశ అభివృద్ధిని అనేక సందర్భాల్లో చంపేశారని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. They are 100 meters, 200 meters, 42 kilometers, all sorts of races. But ultimately, one must also acknowledge that it's the Your turn will grit come. and determination that makes the winner win. But on the other point where he made a personal comment on me, well, I'm sure everybody is human and everybody can make mistakes. Honorable members. I may not be as infallible as Mr. Jairam Ramesh. He's of course infallible. Please. He has never made any mistakes in life. Right. I have very openly and in public acknowledged I made a mistake at that point of time in the rush of speaking. But I have not made the kind of colossal mistakes that my friend Jairam Ramesh has done when it comes to killing the development journey of India. In so many ways, my friends from Andhra and Telangana are still suffering for the irrational way in which, as the architect of the split of Andhra Pradesh, he left both countries, both states in trouble. I have not politicized it. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడుతూ కేంద్ర కేబినెట్ మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంపై తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లును నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంటు ముందుకు తీసుకురావడం చారిత్రాత్మకమని, మహిళల సంక్షేమానికి, అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉండడానికి ఇదో ప్రతీకని వెల్లడి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక చారిత్రాత్మకమైన ఘటన, మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం, మహిళలకు 33 కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి మహిళలు ఈ రోజు పెద్ద ఎత్తున బేరువారి మండపం వద్ద ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ రోజు దశాబ్దాల పాటు పెండింగ్ లో ఉన్న ఈ మహిళా చట్టాన్ని చట్టసభల్లో మహిళలకి సముచిత స్థానాన్ని ఇవ్వడం మహిళలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. రాజకీయ ముఖ చిత్రం కూడా మారిపోతుంది. ముఖ్యంగా ఈ చట్టం 1996లో ప్రవేశపెట్టినప్పటికీ కూడా 2014లో ఆమోదం తెలపలేదు. అప్పుడు లోక్సభ రద్దవడంతో ఇది మరుగున పడిపోయింది ఈ చట్టం. ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మహిళా మోర్చా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి నరేంద్ర మోడీ గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం, పూలాభిషేకం చేసి వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నారు. ఏదైనా కానీ ఈ దేశంలో 65 సంవత్సరాలు ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ లూటీ చేసింది, పరిపాలించలేదు. ఈ లూటీలో కనీసం ఏ రోజు కూడా ఓట్ల కోసము మహిళలను వాడుకున్నారు తప్ప వాళ్ళకి సమానమైన హక్కులు కల్పించే దాంట్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ విఫలమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రోజు నరేంద్ర మోడీ గారు మహిళల పట్ల ఒక అన్నగానో, ఒక తమ్ముడుగానో, ఒక తండ్రిగానో ఈ భారతదేశంలో ఇంతమంది మహిళలకి ఆయన 33% రాజకీయ రిజర్వేషన్ తీసుకొచ్చారంటే
ఇది చాలా అద్భుతమైనటువంటి సంఘటన. వినాయక చవితి సందర్భంగా ఉండవల్లి సెంటర్లోని కోలా సుబ్బారావు రోడ్లో ఏర్పాటు చేసిన గణేష్ కళ్యాణ మండపంలో బుధవారం మధ్యాహ్నం నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి 800 మందికి పైగా భక్తులు పాల్గొని మండపంలోని వినాయకుడిని సందర్శించుకున్నారు. అలాగే గురువారం సాయంత్రం జరిగే నిమజ్జన కార్యక్రమంలో ఉండవల్లి, తాడేపల్లి ప్రాంత ప్రజలు పాల్గొనాలని కేశవరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోలా వీరయ్య, పాలకయాల సాంబశివరావు, కానసాని శ్రీనివాసరావు, శెట్టి కేశవరావు, పోలిశెట్టి శేషగిరిరావు, సతీష్, పూర్ణ, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. அந்த ரூல்ஸ் எனக்கு இஷ்டத்துக்கு அப்பப்போ மாற்றிட்டே இருப்பேன். அது கப்சிப்புன்னு கேட்டு ஃபாலோ பண்ணணும். அதை விட்டுட்டு ஏதாவது அடாவடித்தலை பண்ண நினைச்ச உன்னை கண்ட துண்டமா வெட்டி கழிச்சு போட்டுடுவேன். ஹுக்கும். ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాలకు చెందిన కార్మికులకు వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి రాజేశ్వరి తెలిపారు. ఏలూరు న్యాయ సేవాధికార సంస్థ భవనంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీటిలో భవన నిర్మాణ పనులు, వడ్రంగి, బేకరీ, వ్యవసాయం, టైలరింగ్ తదితర వృత్తుల వారికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ అండర్ ట్రయల్ ప్రిజనర్స్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ ఒకటి నిర్వహించమని మాకు ఆదేశాలు వచ్చినాయి. దీనికి గాను వాళ్ళకి వివిధ ఆర్గనైజేషన్స్లో ట్రైనింగ్ ఇప్పించడం కోసమని ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తాము. అది ఏంటంటే ఎట్లా అంటే పోర్ట్ కన్స్ట్రక్టెడ్ వర్కర్స్ కానీ, కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ, కార్పెంటరీ వర్క్, బేకరీ వర్క్, టైలరింగ్ ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుని డిస్ట్రిక్ట్ కలెక్టర్తో కోఆర్డినేట్ చేసుకుని, అంతేకాకుండా ఎవరైనా ఫిలాంథ్రపిస్ట్ ఎవరైనా కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి డిఎల్ఎస్తో సహకరించాలని కూడా కోరుతున్నాము. ఇదే కాకుండా చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ ఎయిడ్ క్యాంపు కూడా జరుగుతున్నాయి. దీనికి సందర్భించి పిల్లలకు ఉన్న హక్కులేంటి, వాటిని ఎట్లా కాపాడుకోవాలి, ఏమేమి హక్కులు ఉన్నాయి చిన్నపిల్లలకి అన్న అంశాల మీద కూడా అవగాహన కలగజేయడం జరుగుతుంది. అదే కాకుండా లిటిగేషన్ ఫ్రీ విలేజ్ అనే ఒక స్కీమ్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీనికి గాను ఒక్కొక్క విలేజ్ ఐడెంటిఫై చేసి అక్కడ ఒక టీమ్గా వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ఎట్లా వాటిని పరిష్కరించుకోవచ్చు, కోర్టుకు రాకముందే ఎట్లాగా లీగల్ అడ్వైస్ తీసుకుని అక్కడ సమస్యను ఎలా పరిష్కరించుకోవచ్చు అన్న దాని మీద కూడా త్వరలోనే ఒక టీమ్స్ అయితే ఆల్రెడీ ఫామ్ చేశాము. కన్సర్న్ విలేజెస్కి వెళ్ళి ఈ కార్యక్రమం కూడా ప్రారంభిస్తున్నాము. ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమను జాతర విజయనగరం ఉత్సవాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయనగరం ఉత్సవాలకు సిద్ధం కావాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రి సూచించారు. సిరిమను జాతర ఘనంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. పండుగ జరుగుతున్న నేపథ్యంలో తులళ్ళు అలాగే సిరిమోత్సవం గురించి గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అలాగే అధికారులందరితో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 40 రోజుల సమయం ఉంది కాబట్టి ఇంతకుముందు ఏ రకంగా అయితే ఉత్సవాలు చేశామో అందుకంటే మిన్నగా బాగా చేసే పరిస్థితులు ఉన్నారని చెప్పి అందరికీ ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది. వాళ్ళని ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకోమని చెప్పాము. మళ్ళీ 29వ తేదీ నాడు మళ్ళీ ఉన్న అందరు స్టేక్ హోల్డర్స్తో, అంటే వాళ్ళ రాజకీయ పార్టీలు కానీ, లేకపోతే అసోసియేషన్స్ కానీ, లేకపోతే ఆర్గనైజేషన్ కానీ అందరినీ పిలిచి మళ్ళీ ఒక సమావేశం ఏర్పాటు చేసి ఫైనల్గా ఒక డిసిషన్ తీసుకోవాలనేది నిర్ణయించాము. ఈసారి ఉత్సవాలు తొలేళ్ళు అలాగే మా సిరిమానోత్సవమే కాకుండా ఉత్సవాల రూపంలో ఒక ముందు ఒక 2 రోజులు, ఆ తర్వాత ఒక 2 రోజులు ఎలా ఒక డిజైన్ చేసి చేయాలనేది ఒక
ఇన్ ప్రిన్సిపల్గా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టు ఒక ఆలోచన కూడా తయారు చేసి ఒక డ్రాఫ్ట్ ప్లాన్ బ్లూ ప్రింట్ ఒకటి తయారు చేయమని చెప్పాం. పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశాలను ఆనుకుని మంగళవారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 2 రోజుల్లో ఇది ఉత్తర ఒడిశా, దక్షిణ జార్ఖండ్ మీదుగా పయనించనుంది. అల్పపీడనం ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో అనేక చోట్ల, రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బుడ్డల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.